హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు మనకి వెబ్‌సైట్‌లో అందుబాటులో అయితే ఉంచారు. 1523 వేకెన్సీస్ అనేవి మనకిక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 1523 వేకెన్సీ పోస్టులయితే ఉన్నాయి అన్నీ. మనకిక్కడ ఇచ్చారు చూడండి. అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, లెక్చరర్ ఇన్ 19 యూనివర్సిటీస్ అంటే 19 యూనివర్సిటీలలో మనకి పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 18/5/2020 అంటే 18 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వెబ్‌సైట్‌లో. ఎండింగ్ డేట్ అనేది జూన్ 8 వరకైతే ఉంది. ఇక మీరు యూనివర్సిటీస్ చూసుకోండి. మీకు ఏ యూనివర్సిటీ అనేది మీరు పీజీ ఏదైతే చేశారో, మీరు యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీలలో మీరు మీకు సంబంధించిన మీరు పీజీ ఏదైతే చేశారో, దానికి సంబంధించి మీరు ఆ వెబ్‌సైట్ ఆ యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆచార్య నాగార్జున చూడండి. ఆదికవి నారాయణ, ఆంధ్రకేసరి, ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకాకుళం యూనివర్సిటీ. అబ్దుల్ ఉర్దూ మీడియంకి సంబంధించింది ఇది. కృష్ణా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఇప్పుడు నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేదైతే మీకు చూయిస్తాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ పోస్టులయితే ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ అంటే ఇక్కడ రెగ్యులర్ ఉన్న పోస్టులు. ఇక్కడనేమో మనకి బ్యాక్‌లాగ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు జాయిన్ కాకుండా మిగిలిపోయినయి ఉంటాయి కదా! ఆ పోస్టులు. అసోసియేట్ ప్రొఫెసర్ అనేది రెగ్యులర్ కూడా మనకి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ 2 కూడా మనకి పోస్టులయితే ఇప్పుడు నోటిఫికేషన్‌లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించింది ఫుల్ డీటెయిల్‌గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మీరు ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకిక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం పోస్ట్ చూడండి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఎస్సీ 3 ఉన్నాయి. ఎస్టీలకేమో 9 ఉన్నాయి. అదే టోటల్ 12 పోస్టులనేది ఇవ్వడం అయితే జరిగింది. అవి ఏ సబ్జెక్ట్స్‌లో ఉన్నాయో చూసుకోండి. సో, ఇక్కడున్న సబ్జెక్ట్స్ మనకి 12 సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడున్నాయి. బీసీ కేటగిరీలో చూడండి. బీసీలో ఉన్నటువంటి బ్యాక్‌లాగ్ పోస్టులు ఇక్కడ బీసీ-డీకి ఒకటి, బీసీ-ఈకి ఒకటి మొత్తం 6 అయితే ఉన్నాయి. బీసీ-ఏకి, బీసీ-బీకి 3 అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు సబ్జెక్ట్స్ మీదే ఏ సబ్జెక్టో చూసుకోండి. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి డిపార్ట్‌మెంటు, సబ్జెక్టు, బ్యాక్‌లాగు ఇది బీసీ-డీ వాళ్ళకైతే హిస్టరీలో ఉంది. ఇక్కడనేమో పొలిటికల్ సైన్స్, బీసీ-బీ వాళ్ళకేమో ఒకటి ఉంది పొలిటికల్ సైన్స్. బీసీ-ఏ వాళ్ళకి ఇలాగా మీరు చూసుకోండి. బ్యాక్‌లాగ్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పే స్కేల్ చూడండి. పే స్కేల్ మనకి ప్రొఫెసర్‌కేమో లెవెల్ 14 ప్రకారం అనేది ఇస్తారు. 1,44,200 బేసిక్ పే లెవెల్ అనేది ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్‌కేమో 1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కేమో 57,700 అనేది మనకి ఫస్ట్ పేమెంట్ బేసిక్ పేమెంట్ అనేది ఇంత ఉంటుంది. ఇక్కడ డీటెయిల్‌గా మనకి క్వాలిఫికేషన్ అయితే అడిగారు చూడండి. క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేది కూడా మనకిచ్చారు. మాస్టర్ డిగ్రీలో 55 మార్క్స్ అనేది ఉండాలి. మీరు ఇక్కడ చూడండి. క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ బి సిఎస్ఐఆర్ నెట్, ఏపీ స్లెట్ ఆర్ ఏపీ సెట్ వీటిలలో ఏదైనా గానీ
మీరు క్వాలిఫై ఉండాలి. డిగ్రీలోనేమో మీకు 55% మార్క్స్ అనేది ఉండాలి. ఈ నెట్ అయినా, సెట్ అయినా క్వాలిఫై అయితే ఉండాలి. ఇవి 2 కూడా హ్మ్, ఉండాలి. అది కాకపోయినా గానీ మీరు ఎంఫిల్ ఆర్ పీహెచ్‌డీ చేసినా గూడా మీరు ఎలిజిబులే. పీహెచ్‌డీ డిగ్రీ ఉన్నా గానీ మీరు ఎలిజిబులే అవుతారు. ఏపీ సెట్, నెట్, స్లెట్ అనేది కూడా ఇది ఏదైనా ఉన్నా గానీ మీకు సరిపోతుంది. పీహెచ్‌డీ ఉన్నవాళ్ళు కూడా రాసుకోవచ్చు. పీహెచ్‌డీ లేకపోతే మీరు నెట్, సెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. 5% అనేది. ఇక్కడ ఏ సబ్జెక్ట్‌కి సంబంధించి ఆ సబ్జెక్ట్‌కి డీటెయిల్‌గా ఏ అనేది మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. మీరు ఇదైతే చూసుకోండి. రెగ్యులర్ మోడ్‌లో మనం చూద్దాము. రెగ్యులర్ మోడ్ రెగ్యులర్‌గా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఇది మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిందైతే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తము మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 49 పోస్టులయితే ఉన్నాయి. అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చూడండి. రెగ్యులర్‌గా బ్యాక్‌లాగ్ కాకుండా రెగ్యులర్‌గా చూసుకోండి. రెగ్యులర్‌గా చూసుకుంటే అందరికీ ఓసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని క్యాస్ట్‌ల వారికి ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. మీ సబ్జెక్ట్స్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు మొత్తం మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారంటే 29 సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 29 సబ్జెక్ట్‌లలో తెలుగు సబ్జెక్ట్ చూడండి. కంపారిటివ్ లిటరేచర్‌కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఓసీ వాళ్ళకి ఓపెన్‌లో ఒక పోస్ట్ అయితే ఉందండి. తెలుగు కంపారిటివ్ లిటరేచర్‌కి సంబంధించి మనకి ఓయూ కాదు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక పోస్ట్ అయితే తెలుగుకు సంబంధించి ఉన్నాయి. ఎక్కువగా మీకు ఉన్న పోస్టులు చూడండి. అన్నీ 1 ఆర్ 2నే ఉన్నాయి పోస్టులు. లాకు సంబంధించి 3 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి 3 పోస్టులయితే ఉన్నాయి. ఈ బయోటెక్నాలజీ, బాటనీ 2 పోస్టులు బీసీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకొకటుంది. ఓసీ వాళ్ళకొకటుంది. మన సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగుకు సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఉమెన్‌కి 33% రిజర్వేషన్ కూడా ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకి 3%, అదే 2% ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. ఇక పీడబ్ల్యూడీ వాళ్ళకి 4% అనేది ఇస్తున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందంట. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఇక్కడ మనకి ఫీజు స్ట్రక్చర్ అయితే మీరు చూసారు కదా! ఇక బయోటెక్నాలజీకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది ఇక్కడ అంతా ఇవ్వడం అయితే జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి మాత్రము మీరు పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెట్, సెట్ క్వాలిఫై అయినా గానీ, స్లెట్ క్వాలిఫై అయినా గానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఫిల్ ఇక్కడ మనకి తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించి చూద్దాము. మీ సబ్జెక్ట్‌కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేది ఇక్కడ చూసుకోండి. ఏదైనా గానీ మాస్టర్ డిగ్రీలో మీకు పీజీలో 55% అనేది ఉండాలి. ఇక అందరికీ 55% అనేది ఇచ్చారు. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పర్సెంటేజ్ మార్క్స్ అనేది మనకేమీ మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడ తెలుగు చూడండి. తెలుగు కంపారిటివ్ తెలుగుకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఓసీ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తెలుగుకి సంబంధించి మాస్టర్ డిగ్రీలో 55% అనేది ఉండాలి. తెలుగు ఫ్రమ్ ద ఇండియన్ యూనివర్సిటీ, ఎక్కడైనా యూనివర్సిటీలో మీరు చేసుండాలి. నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
ఇది కాకుండా పీహెచ్‌డీ తెలుగు చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఎంఫిల్, పీహెచ్‌డీ డిగ్రీ ఉన్నవాళ్ళు 2009-2016 మధ్యలో చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అన్నారు. నెట్, స్లెట్, ఏపీ సెట్ అనేది మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు పీహెచ్‌డీ అనేది రెగ్యులర్ మోడ్‌లో చేసి ఉండాలి. ఓపెన్ పీహెచ్‌డీ చేసినా ఎలిజిబులే. ఈ విధంగా అన్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ఇక్కడ డీటెయిల్‌గా మనకి ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు వచ్చిన తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఫీజ్ అనేది రూ. 2500 బి అన్‌రిజర్వ్డ్ అంటే మనకి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2500 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకేమో రూ. 2000 అయితే ఉంది. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్‌తో పాటు డాక్యుమెంట్స్ అనేది మీరు ఈ అడ్రస్‌కి మీరు పంపించాల్సయితే ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి సెపరేట్‌గా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మీరు శ్రీకృష్ణదేవరాయ చేసుకుంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి 2500 అనేది పే చేయాలి. ఎవ్రీ యూనివర్సిటీకి సెపరేట్‌గా మీరు చేసుకోవాలి. మీరు ఎన్ని యూనివర్సిటీస్‌కైనా చేసుకోండి. మీరు సెపరేట్‌గా మీరు చేసుకోవాల్సయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లికేషన్ డేట్ అనేది ఇక్కడ 15/5/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ ఏమో జూన్‌లో ఎండ్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది 15/6 లోపు మీరు హార్డ్ కాపీనైతే పంపించాల్సయితే ఉంటుంది. ఇక్కడ మనకి డేట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇచ్చారు. అకాడమిక్ రికార్డ్ ప్రకారము మనకి స్కోర్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు అనేది 80% మీకు మార్క్స్ వచ్చాయనుకోండి. గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 50% మార్క్స్, 15 మార్క్స్, అదే 30 మార్క్స్, 60% వస్తే, అదే 55% వస్తే 10 మార్క్స్, 45% వస్తే 5 మార్క్స్ అనేది మీకు యాడ్ అయితే చేస్తారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలో మనకి డిగ్రీ, పీజీ ప్లస్ ఎంఫిల్, పీహెచ్‌డీ, నెట్ ఆర్ సెట్. నెట్, జేఆర్ఎఫ్ ఉంటే 7 పాయింట్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా నెట్ ఉంటే, ఓన్లీ నెట్ ఉంటే 5, స్లెట్ ఆర్ సెట్ ఉంటేనేమో 3 పాయింట్స్ ఇస్తారు. ఇక్కడ పీహెచ్‌డీ ఉంటే 30 పాయింట్స్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. రీసెర్చ్ పబ్లికేషన్ పేపర్స్ ఏమన్నా ఉంటే మీకు 10 పాయింట్స్ అనేది మీకు యాడ్ చేస్తారు. టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 10 పాయింట్స్. అకాడమిక్ అవార్డ్స్ ఏమైనా ఉంటే మీకు అవి 3 పాయింట్స్ ఇస్తారు. స్టేట్ లెవెల్‌లో ఏదైనా అవార్డ్స్ ఉంటే 2 పాయింట్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా మనకి ఇవి ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ అనేది మనకి యాడ్ చేస్తారు. మీకు అకాడమిక్ స్కోర్ 80%, రీసెర్చ్ పబ్లికేషన్ 10, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి 10, మొత్తం 100 మార్క్స్‌కనేది మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు.
ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్‌గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎవ్రీ యూనివర్సిటీకి సంబంధించి మీకు సెపరేట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇది నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీ సబ్జెక్ట్‌కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మేము మీకు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా మీ యూనివర్సిటీకి సంబంధించి వేరే యూనివర్సిటీస్ ఏదైనా ఉంటే గిన మేము మీకు అందిస్తాం. అసోసియేట్ ప్రొఫెసర్‌కి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలోనే మనకి అసోసియేట్ ప్రొఫెసర్స్ అనేటివి 22 పోస్టులయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ తెలుగుకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఇదంతా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీరు మీ సబ్జెక్ట్‌కి సంబంధించి చూసుకోండి. ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు చూడండి. అసోసియేట్ ప్రొఫెసర్‌కి మనకి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. పీహెచ్‌డీ ఉండాలి. 6 ఇయర్స్ రీసెర్చ్ పబ్లికేషన్ ఇన్ ది ఎస్సీ జనరల్ ఇలాగా మనకి 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా గానీ పీహెచ్‌డీ డిగ్రీ ఇలా అడుగుతున్నారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్‌కి మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి మాత్రం ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మనకి ఇది శ్రీ వెం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించిన ఫుల్ రెగ్యులర్ మోడ్ అప్లికేషన్. మీరు ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా మీరు ఒకసారైతే చెక్ చేసుకోండి. ఏ యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీకి సెపరేట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు దీనికి చూడండి మనకి 9,000 దాకా ఉంది ఫీజు ఆల్ కేటగిరీస్ వాళ్ళకి. 3,000 దాకా మనకి ఫీజ్ అయితే ఉంది ఆల్ కేటగిరీస్‌కి. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్‌కి 3,000 అసిస్టెంట్ ఓన్లీ ప్రొఫెసర్‌కేమో 3,000 అనేది మనము పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా హార్డ్ కాపీని మీరు ఈ అడ్రస్‌కి అనేది పంపించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి డీటెయిల్‌గా ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మీరు చూసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా కానీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గిన అసోసియేట్ ప్రొఫెసర్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి, అసోసియేట్ ప్రొఫెసర్‌కి రెండిటికి కూడా మీకు పీహెచ్‌డీ ఉంటే మీరు రెండిటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పీహెచ్‌డీ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఈ రెండిటికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలి అంటే ఫీజు మాత్రము 3,000 ఒక 2,000 మొత్తం 2,500 మొత్తం కలిపి 5,000 అనేది మీరు చేసుకోవాల్సయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది రెండింటికి కలిపి ఒకటి ఉంటుందా? వేరు వేరు ఉంటుందా? అనేది మనకింకా దీంట్లో అయితే మీరొకసారయితే చూసుకోండి. ఇదండి మనకి ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి, ప్రొఫెసర్‌కి సంబంధించి యూనివర్సిటీలో ఫ్యాకల్టీకి సంబంధించిన మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది కదా! ఈ డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఇప్పటి వరకు మీరైతే చూసారు గదా! నేనైతే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ గురించయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీరు కావాలి అనంటే మీకు కావాల్సినటువంటి యూనివర్సిటీ మీరు ఎక్కడైతే మీకు ఏ యూనివర్సిటీలో మీరు పీహెచ్‌డీ చేశారో, ఏ యూనివర్సిటీలో మీరు పీజీ చేశారు, డిగ్రీ చేశారో, ఆ యూనివర్సిటీకి సంబంధించినవి మీరిక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఫుల్ డీటెయిల్ అనేది వస్తుంది. నేను మీకేదైనా యూనివర్సిటీలో పోస్టులు కావాలి అనంటే మీరు కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టు ఆ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీకు యూట్యూబ్‌లో అందిస్తాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. దీనికి సంబంధించిన సిలబస్‌ని నేను 2023లో మనకి సిలబస్ అనేది ఇచ్చారు కదా! ఆ సిలబస్‌ని మీకు ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ప్రతి ఒక్కరూ వీడియోని షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. లైక్ చేయండి. అందరికీ ఈ వీడియో చేరుతుంది.